ఏమండి 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 డాడీ నో వేకెన్సీ అంటే అర్థం ఏమిటి? ఖాళీ లేదని అర్థం. ఓహో, అమ్మయ్యా, బొట్టు పెట్టే డ్యూటీ నువ్వు తీసుకున్నావన్నమాట. నాకో శ్రమ తప్పింది. ఇంకేమిటమ్మా, నేను అర్జెంటుగా మహిళా మండలికి వెళ్ళాలి, వస్తా. డబ్బుంటే ఎన్ని పనులేని పనులో. తాత, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అలాగే. తొందరగా మొక్కవేయి. ఎంతసేపు? మనలాంటి డబ్బున్న వాళ్ళకి ఎక్కడలేని టైము సరిపోదు. ఏమిటో అవునవును. ఇవాళ మిసెస్ రావు గారు రాలేదు. ఏం చేతనో? ఇవాళ ఆవిడ మ్యారేజ్ డే. రాధా, ఇవాళ మన పెళ్లి రోజు. సాయంత్రం బయటికి వెళ్దాం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మామూలు రోజుల్లో మూడు గురించి పట్టించుకోకపోయినా పెళ్లి రోజు మాత్రం మొగుని పట్టుకొని వదలదు. మిసెస్ మధు, మీ ఆట ఏమైంది? ఆల్ కౌంట్. ఏమండి 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 ఇంతకంటే దిగిపోవడానికి మెట్లు లేవే. అమ్మా, ఇవాళ నీ పెళ్లి రోజు. ఆ విషయం గుర్తుందా? గుర్తొచ్చే వచ్చేసాను. మర్చిపోకూడని విషయాన్ని గుర్తొచ్చింది అని చెప్పడానికి సిగ్గులేదు నీకు? అయినా ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు? ప్యాక్ ఆడడానికి వెళ్ళాను. పేరంటానికి అని అబద్ధం చెబితే ఎంతో సంతోషించేదాన్ని కదే. అమ్మా, ఇప్పటి వరకు నీకోసం ఎదురు చూసి చూసి అల్లుడు గారు లతని పిల్లల్ని తీసుకుని బయటికెళ్లారు. డబ్బు మైకల్లో నువ్వు పెళ్లి రోజును మర్చిపోయావు. అల్లుడు గారు నిన్ను మర్చిపోయే రోజు రాకూడదని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. వస్తాను. అమ్మా, ఇంత కొబ్బరి ఒంటరిగా నేను ఎలా ఉన్నావు? వాళ్ళు వచ్చేదాకా తోడుండమ్మా. మా ఇంట్లో మా ఆయన ఒంటరిగా ఉన్నారమ్మా. ఆయనకు రెండో పెళ్ళం కూడా లేదు. రాక ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారనుకుంటాను. 1:10 అవుతోంది కదూ. వెళ్ళారక్క. నిన్న రాత్రి ఆయనకి నా మీద పీకల దాకా కోపం వచ్చిందో ఏమిటో. అదేం లేదక్క, కాకపోతే కొంచెం బాధపడ్డారు. నేను బాధపడ్డాను. నేను మాత్రం కావాలని చేశానా? మరి ఆయన గుర్తు చేయొచ్చు కదా. గ్రాండ్ గా స్టార్ హోటల్లో ఫంక్షన్ చేసుకునేవాళ్ళు. ఆయనకి నిజంగా కోపం రాలేదు కదూ? లేదక్క. అక్కడికి నేనేదో చేయరాని ఘోరాపరాధం చేసినట్లు మా అమ్మ కూడా తిట్టి వెళ్ళింది. ఆయనకి కోపం రాలేదు కదూ? నిజంగా రాలేదక్క. ఆఫీస్కి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడతా. మనకి ఫోన్ సౌకర్యం ఒకటి ఉంది కదా. ఆహా, ఎక్కడికి వెళ్ళారు? సైట్కా? ఎప్పుడు వస్తారో తెలీదా? సర్లే, ఆయన వస్తే నేను ఫోన్ చేశానని చెప్పండి. ఏమిటో. హలో, మిసెస్ మధుర్ మాట్లాడుతున్నాను. ఓ, మిసెస్ సింహ గారా? చెప్పండి చెప్పండి. ఎక్కడా? రవీంద్ర భారత్ లోనా? 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే. డబ్బుంటే బయట ఎంత గౌరవం, ఏం కథ ఏమిటో.